ఎక్కడా లేవు ఈ ప్రపంచంలో, మన దగ్గరే ఉన్నాయి, మన దగ్గర మాత్రమే ఉన్నాయి. ఈ నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు. లివరు కిడ్నీలు చెడిపోయి ఎవరు పట్టించుకుంటున్నారన్నా? ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియాలు, శాండ్ మాఫియాలు, ఏది సరిపోకపోతే ఇక లిక్కర్ మాఫియా, కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి. ఏం చెప్పుకోవాలి మరి, ఎవరికి చెప్పుకోవాలి? ఇవన్నీ సరిపోలేదని ఇప్పుడు కొత్తగా హత్య రాజకీయాలకు కూడా తెరలేపారు జగన్మోహన్ రెడ్డి గారు. చచ్చిపోయింది సొంత చిన్నాన గొడ్డలి వేట్లకు 7 సార్లు నరికి ఘోరంగా క్రూరంగా వివేకానంద రెడ్డి గారిని చంపేసిన వాళ్ళు ఆ రోజు ఎవరో మాకు తెలియదు. కానీ ఈ రోజు సిబిఐ కనుక్కొని సాక్ష్యాలు ఆధారాలు అన్ని చూపుతూ చంపేసింది అవినాష్ రెడ్డి గారే అని, చంపించింది అవినాష్ రెడ్డి గారని అక్యూజ్డ్ గా చేర్చిన మనిషి అవినాష్ రెడ్డి గారిని. కానీ 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అదే అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చారు. ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాలుగా ఒక పెద్ద మనిషికి న్యాయమే జరగలేదు. అది కూడా ఎవరన్నా? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అంత ఘోరంగా చంపేస్తే కనీసం ఆయన విషయంలో అయినా న్యాయం చేయాలని తట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది ఘోరము, ఇది క్రూరము కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం. ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి బిడ్డ న్యాయం కోసం తట్టని తలుపు లేదు, ఎక్కని కోర్టు మెట్టు లేదు. ఈ రోజు వరకు 5 సంవత్సరాలైంది వివేకానంద రెడ్డి గారి రక్తము ఈ నేల మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది. ఎవరు చేశారు ఆయనకు న్యాయం? సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డిని కర్నూలులో 3 రోజుల పాటు సతాయించారు. పోలీసులను పెట్టారు, గుండాలను పెట్టారు, మూకలను పెట్టారు. అరెస్ట్ చేయడానికి వీల్లేదని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి సిబిఐని వెనక్కి పంపించారు. అంత అధికారాన్ని వాడి దుర్వినియోగం చేసి అవినాష్ రెడ్డిని కాపాడాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది? ఈ రోజు వరకు ప్రజలకు సమాధానం చెప్పలేదు. అంత క్రూరంగా ఘోరంగా గొడ్డలి వేట్లకు నరుకుతే వివేకానంద రెడ్డి గారి ఎంకలు కనిపిస్తున్నాయంట, ఆయన మెదడు బయటకు వచ్చిందట, ఇల్లంతా రక్తమే ఉందట. అలాంటిది సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కడప జిల్లా ప్రజలకు సమాధానం చెప్పలేదు. చంద్రబాబు గారేమో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు సంపించారు, సిబిఐ ఎంక్వైరీ కావాలి అని కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయినాక సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు. ఎందుకు అని ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి దాచుకోవడానికి ఏమీ లేకపోతే, భయపడడానికి ఏమీ లేకపోతే, రహస్యాలు ఏమీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే, ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే 5 సంవత్సరాలు కాపాడడం ఒక ఎత్తు అయితే ఈరోజు మళ్ళీ అదే అవినాష్ రెడ్డిని పోటీకి నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? మళ్ళీ హత్య చేయించిన వాళ్ళే అధికారంలోకి రావాలి, మళ్ళీ ఆ అధికారాన్ని తప్పించుకోవడానికి వాడుకోవాలి, మళ్ళీ హత్య చేయించిన వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలి. ఇది అన్యాయం అవునని నాకు అనిపించింది కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీకి నిలబడింది. అన్నా, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన చెల్లెల్ని నేను. కానీ ఇదే చెల్లెలు ఈరోజు ఎదురు నిలబడుతుంది అంటే ఇది అన్యాయం కాబట్టి, వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ పట్టుదలగా నిలబడింది. అన్యాయం జరిగితే సహించేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ, దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఆ నమ్మకంతోనే నిలబడ్డాను. అన్నా, మీ చేతుల్లో న్యాయం ఉంది, ప్రజా కోర్టులో ప్రజా తీర్పు ఇవ్వాలని రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ మీ కొంగు చాచి న్యాయం కోసం అర్థిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరగాలి, ఆయన కుటుంబానికి న్యాయం జరగాలి. మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, నన్ను ఎంపీగా గెలిపించండి, ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బలం అవుతుంది, ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ గొంతు అవుతుంది, మీకోసం కొట్లాడుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి, ఇక్కడనే బతుకుతుంది, ఈ గడ్డ బిడ్డల కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తుంది. మరొక్కసారి అన్న, ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అవినాష్ రెడ్డిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించమని, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారికి అవకాశం ఇచ్చారో, ఎలాగైతే వివేకానంద రెడ్డి గారిని గెలిపించే అవకాశం ఇచ్చారో, రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా మీరు గెలిపించి మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్క